హ్మ్. ధ్యాన మిత్రులందరికీ హృదయపూర్వక ఆత్మ ప్రణామాలండి. అద్భుతంగా ఇప్పటివరకు మనం విఘ్నేశ్వరుడితో అనుసంధానమై ధ్యానం చేశాము. ధ్యాన స్థితిలో ఉండి అలానే జ్ఞానాన్ని వినాలనుకున్నవారు అలానే జ్ఞానాన్ని వినండి. అద్భుతంగా మనం ఆత్మానుభవాల నుంచి ఆత్మలోకం దాని గురించి తెలుసుకుంటున్నామండి. ఆ జ్ఞానాన్ని తెలుసుకునే ముందుగా మన గురువులైన బ్రహ్మర్షి పత్రిజీ మాస్టర్‌కి, అలానే వంశీకిరణ్ మాస్టర్‌కి, సద్గురుస్ మూవ్‌మెంట్‌లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్‌కి, ఈ క్లాస్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ఆత్మ ప్రణామాలండి. అలానే ఈ జ్ఞానాన్ని నా ద్వారా హనుమంతుల వారు అందిస్తున్నారు. అద్భుతంగా ఎకో బైడెన్ గారు రాసిన బుక్‌ని మనకి అందించిన ఎకో బైడెన్ మాస్టర్ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ వారిని కూడా ఆహ్వానిద్దాం మాస్టర్స్. ఆహ్, చక్కగా అలానే మనకి ఎకోబడిన్ గారి లాస్ట్ క్లాస్‌లో మనం కొంచెం బ్రీఫ్‌గా చెప్పుకొని ఈ క్లాస్ కంటిన్యూ చేద్దాము. ఆహ్, అయితే మనకి ఎకోబైడెన్ గారు మనం ఎలా ఉన్నత లోకాల్లో వారి శరీరాన్ని అంటే భౌతిక శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మతో వచ్చి దేవదూత సహాయంతో వచ్చి మనకి అద్భుతంగా ఎలా ఉంటారో ఆ డైమెన్షన్‌లో, ఆ లోకాల్లో ఎలా ఉంటారో ఇక్కడి నుంచి బాడీ వెకేట్ చేసినోళ్ళు ఆ లోకాల్లో ఎలా ఉన్నారు, ఏంటి అవన్నీ కూడా మనకి చెప్పారుమాట. అలానే తర్వాత వాళ్ళ బ్రదరు తన శరీరంలోకి రమ్మని చెప్పి పిలుస్తూ ఉంటే వారక్కడి నుంచి రాలేక నిజానంగా వారు భౌతిక స్థితిలోకి రావడం జరిగింది. భౌతిక శరీరంలోకొచ్చిన తర్వాత వారు ఎలా దాన్ని అంటే భౌతిక శరీరంలోకి రావడానికి వచ్చిన తర్వాత వారు కొంచెం సిక్కయిగా కోలుకోవడానికి టైం పట్టిందని చెప్పారన్నమాట. మనం లాస్ట్ క్లాస్ అక్కడి వరకు తెలుసుకున్నాం. తర్వాత మనకి ఎకోబైడెన్ గారు ఏం చెప్తున్నారంటే ఉన్నత తలం దాని గురించి చెప్తున్నారన్నమాట. ఆ తర్వాతి ఆ Yeah, తర్వాతి doing రోజులు homework also. గడవడం నాకు చాలా 1 minute కష్టంగా టెస్ట్ ఉంది. ప్లీజ్ తిరగబోతు చూసుకో. మ్యూట్‌లో పెట్టుకుంటారండి. సంధ్యారాణి మాస్టర్. ఓకే. హ్మ్. ఉన్నత తలం గురించి మన ఎకో బోడెన్ గారు ఏం చెప్తున్నారో మనం చూద్దామండి. మాస్టర్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, "ఆ తర్వాత రోజులు గడవడం నాకు చాలా కష్టంగా అనిపించింది. నాకు భూమి మీద ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు. నాకు ఆత్మలోకానికి వెళ్ళిపోవాలని, అదే నా సొంత ఇల్లని అనిపించింది. భూమి మీద జన్మించిన ఆత్మలు పడుతున్న సంఘర్షణ నేను అర్థం చేసుకోగలను. వద్దు అనుకుంటే అక్కడే ఆత్మలోకంలో ఉండిపోగలను. కానీ ఇక్కడ ఆత్మ పురోగతి చెందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందుకే మనం ఇక్కడ జన్మ జన్మించడం జరుగుతుంది." ఏం చెప్తున్నారంటే మరి మన ఎకో బైడెన్ గారు అక్కడికెళ్లారు కదండీ! అక్కడ ఉన్న చక్కగా ఆనందంగా, సంతోషంగా అక్కడ ప్రేమ అనేది అక్కడి నుంచి సొంత ఇంటికి మనం ఎళ్తే ఎంత ఆనందంగా ఉంటామో మన ఎకో బైడెన్ గారికి అక్కడి నుంచి రావడానికి ఇష్టపడలేదు. కానీ మళ్ళీ ఏమని అనుకున్నారంటే అంటే ఇక్కడ భూలోకంలో ఈ ఘర్షణలు ఇవన్నీ చూసి అక్కడ ఆనందంగా ఉంది. అక్కడే ఉండిపోదామన్న భావన వారికి బాగా అనిపించింది. అయితే భూలోకంలో అక్కడికన్నా కానీ భూలోకంలోనే మనం మన ఆత్మ పరిణితి చెందడానికి లెసన్స్ ఎక్కువ నేర్చుకోవడానికి మనం ఈ భూమి మీద జన్మించడం జరుగుతదని చెప్పి ఎకో బైడెన్ గారు మళ్ళీ చెప్తున్నారన్నమాట. అలానే ఎరుకతో ఆత్మలోకానికి ప్రయాణించి ఇప్పటికి 5 సంవత్సరాలు గడిచింది. నాలో ఆత్మ ఆత్మలోకానికి వెళ్ళగలిగే శక్తి దినదిన అభివృద్ధి చెందుతూనే ఉంది. నాకు ఆత్మలోకంలోకి ఉన్నత తలాలకు వెళ్ళి అక్కడ అంతా చూడాలని ఉంది. కానీ నేను ఆ ఉన్నత తలంలో చూసినవి అర్థం చేసుకోగలిగేన్న స్థితిలో ఉన్నప్పుడే ఆ తలాన్ని నేను చూడడానికి అర్హురాలినని కాగలనని గురువులు నాకు చాలా సార్లు చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనకి అంటే ఎకో బైడెన్ గారికి అక్కడ ఉండి ఇంకా తెలుసుకోవాలని వారికి ఆ ఉత్సాహం, ఆతృత అనేది వారికుందమాట. అయితే అక్కడ వారు మాస్టర్స్ అంటే గురువు వారితో పాటు దేవదూతలు అంటే ఏంజెల్స్ ఉన్నారు కదా! వారేం చెప్తున్నారంటే ఉన్నత లోకాలకి వెళ్ళాలన్నా కానీ, అక్కడికి తీసుకువెళ్ళాలన్నా కానీ, అక్కడ అర్హత, అది చూసి అవగాహన చేసుకునే శక్తి కూడా మనకి ఉన్నప్పుడు మాత్రమే వెళ్తాము అని చెప్పి చెప్పారని చెప్పి చెప్తున్నారు. ఆహ్,
అలానే మే 1997వ సంవత్సరం నాకు అత్యంత సన్నిహితమైన ఆధ్యాత్మిక సలహాదారుడు రేవరెండ్ ఫిల్ లెవరోట్ క్యాన్సర్ వ్యాధి వల్ల మరణించారు. అంటే మన ఎకో బైడెన్ గారి యొక్క ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు మరణించారని చెప్పి చెప్తున్నారన్నమాట. ఆయన అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఆయన ఉనికి తెలిసింది. మళ్ళీ 3 నెలల దాకా ఆయన ఆత్మ నేను చూడలేదు. నేను ఆయన ఆత్మ చూసినప్పుడు నా దేవదూతల మాటలు గుర్తుకు వచ్చాయి. నేను చూసిన వాటిని ఒప్పుకోగలిగిన స్థితిలో ఉన్నప్పుడే నేను వేటినైనా చూడగలను అని వారు నాతో చెప్పారు. అంటే వారి ఫ్రెండ్ మరణించారు కదండీ! ఆ మరణించిన తర్వాత మళ్ళీ 3 నెలల వరకు ఆత్మను చూడలేదని చెప్తున్నారు. ఎప్పుడైతే మనం ఆ స్థితికి వెళ్తామో అలా అంటే చూడగలిగే స్థితి. అంతే కదండీ! ఇప్పుడు మనం ఎవరైనా మన బంధువులు కానీ, ఎవరన్నా కానీ మరణించినప్పుడు అనంటే, ఆ శక్తి ఎవరికైతే ఉంటదో చూడగలిగే శక్తి వారికి మాత్రం కనిపిస్తారు. కనిపించింది మనం చూడగలుగుతాము. మనం వాళ్ళతో సంభాషించడము, ఆ సంభాషించాలన్నా కానీ, మళ్ళీ చూసినా కానీ వారు చెప్పింది మనం అర్థం చేసుకోవడం, మనం చెప్పింది మనం వారికి ఏ భాషలో అక్కడ వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతదో, చెప్పే విధానం కూడా మనకి తెలియాలని చెప్పి ఇక్కడ మనకి ఎకో బైడెన్ గారు ఆహ్, చెప్ చెప్తున్నారన్నమాట. నేను నేను వేటినైనా చూడగలనని వారు నాతో చెప్పారు. పీల్ నా కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఆయన రూపంలా కాకుండా ఆయన వేరొక ఉనికిలాగా అనుభూతి చెందాను. అంటే భౌతిక శరీరంతో కాకుండా మరి శరీరం నుంచి ఎళ్లారు కదా! వారి యొక్క ఉనికి వేరే రూపంలో చూసానని అనుభూతి చెందానని జెప్పి చెప్తున్నారు. ఇంకా అర్థవంతంగా వివరించాలి అంటే సాగతీయడానికి వీలైన పదార్థం అంటే జెల్‌లో ఉంటది కదండీ! మనకి జెల్లీస్ ఉంటాయి గదా! లైక్ థట్ అలా చెప్తున్నారు. లాగా కనపడుతున్నారు. నేను ఆయన ఆత్మను చూడగలిగాను. ఈ రూపం కదులుతుంది కూడా. ఒక మాటలో చెప్పాలి అంటే ఒక పక్కన ఘన పదార్థంలా కనిపిస్తుంది. ఇంకోవైపు నమ్మలేని ఒక పల్చటి రూపంలా కనిపిస్తుంది. మొట్టమొదట ఆయన నాకు ఒకానొక భావనక స్ఫురించారు. ఆయన రూపం నా ఆలోచనకి వచ్చింది. ఆ ఆలోచన నేను చేస్తున్న పనుల నుంచి తప్పి నా మనసు కొంత సమయం నిలి నిలిపివేసింది. ఆ తర్వాత నేను ద్రవ రూపంలో ఉన్న ఆ శక్తిని చూశాను. అది వివరించడానికి చాలా కష్టంగా ఉంది. నేను బిగ్గరగా "పీల్" అని "నువ్వేనా?" అని అరిచాను. వెంటనే అవును నేనే అన్న సమాధానం నాకు స్పష్టంగా వినిపించింది. అప్పుడు ఆయన నేను ఇదివరకు ఇదివరకు నాకు కనపడిన రూపంలాగా తను ఇప్పుడు కనబడడం లేదు. ఎందుకు అని అడిగాను. అంటే అంతకుముందు వారు భౌతిక శరీరంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఇలా ఇప్పుడు ఎందుకు అలా కనిపించట్లేదని చెప్పి మన ఎకో బైడెన్ గారు వారిని అడుగుతున్నారన్నమాట. అప్పుడు ఆయన నాతో తన శక్తి చాలా తేలికైనదని, అందుకే ఒకానొక ఉనికిలాగా కనిపిస్తున్నానని చెప్పారు. అంటే ఈ శరీరంలో అంటే ఈ భూమి మీద ఈ డైమెన్షన్‌లో ఈ భౌతిక శరీరం మీద ఉన్నప్పుడు ఆ యొక్క శక్తి ఎనర్జీస్ హెవీగా ఉంటాయని నాకిక్కడ అర్థమైన కోణం ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలేస్తామో మనం, మన యొక్క సోల్ గాని, అది కానీ చాలా తేలికగా ఉంటదని చెప్పి, మన ఉనికి స్థితి కూడా మారుతుందని చెప్పి ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఒకవేళ తాను పీల్ అని ఆహ్, నన్ను నమ్మించడానికి అతడు రూపాన్ని ధరించగలనని కూడా చెప్పాడు. నాకు ఆయన పీల్ అని తెలుసుని నమ్మించాల్సిన అవసరం లేదని చెప్పాను. అంటే మన ఎకో బైడెన్ గారు చెప్తున్నారన్నమాట. నేను ఆ వ్యక్తినని నమ్మించడానికి నేను మళ్ళీ శరీరాన్ని గూడా ధరించగలనని చెప్పి చెప్తున్నారు. అయితే మన ఎకో బైడెన్ గారు ఏం చెప్తున్నారంటే, అలాంటి అవసరం నాకు లేదు. నేను నమ్ముతున్నానన్నట్టుగా చెప్తున్నారన్నమాట. నేను సొరంగంలోని నాలుగో తలాన్ని దర్శించడానికి, ఆయన ఆత్మ ఐదో తలంలో ఉండడానికి పూర్తి అనుకూలంగా లేనప్పటికీ, ఆయన అక్కడే నివసిస్తున్నానని చెప్పారు. కానీ ఆయనకు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు నాలుగో తలంలో నివసిస్తున్నందున, ఆయన ఐదో తలం నుంచి నాలుగో తలంలోకి వస్తూ, పోతూ ఉంటానని చెప్పారు. ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే ఎకో బైడెన్ గారు వారికి వారు ఇక్కడ ఎప్పుడైతే శరీరాన్ని వదిలేసి వెళ్లారో అతను ఐదో తలంలో ఉన్నాడంట. అయితే నాలుగో తలంలో కూడా వారి యొక్క ఆత్మీయ సన్నిహితులు, బంధువులు ఉండడం వల్ల
ఐదో తలానికి, నాలుగో తలానికి వారు జర్నీ చేస్తూ ఉంటారని చెప్తున్నారన్నమాట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటే ఫ్రెండ్స్, అంటే మనకి ఇది మనకి మాస్టర్స్ గాని, గురువులు గాని చెప్తూ ఉంటారు కదా! మనకి ఉన్నత లోకాల్లో కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఆనందంగా, హ్యాపీగా ఉంటామని చెప్తున్నారు కదా! అయితే ఇక్కడేంటంటే మన స్థితి కనుక మారి దాన్ని బట్టి మన డైమెన్షన్‌కెళ్ళినా కానీ మనం ఆ లోకాలకి వెళ్ళి మన ఆత్మీయులను కలుసుకోవచ్చని చెప్పి ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నారన్నమాట. నేను ఈ పుస్తకం ద్వారా అందరికీ ఐదో తలం గురించి తెలియజేయడానికి, దాని గురించి వివరించమని కోరాను. అయితే మన ఎకో బైడెన్ గారు ఏం వారినేమడిగారంటే, ఇక్కడ భూలోకంలో ఉన్న వాళ్ళకి ఐదో తలం దాని గురించి నేను వివరించాలనుకుంటున్నాను. దాని గురించి మీరు చెప్తే కనుక నేనొక పుస్తకం రాస్తానని చెప్పి వారు చెప్తున్నారన్నమాట. ఆ తలం గురించి అర్థం చేసుకోవడానికి మానసికంగా, భౌతికంగా నేను ఇంకా తయారవ్వాలని చెప్పారు. నేను ఎప్పుడైతే ఆ తలాల గురించి తెలుసుకోవాలని అర్హత తెలుసుకోవడానికి అర్హత పొందుతానో అప్పుడు నాకు తప్పకుండా తెలియచేస్తానని ఆయన చెప్పారు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అంటే మన ఎకో బైడెన్ గారికి తెలుసుకోవాలన్న ఆత్రత అంటే దాని గురించి తెలియచేయాలంటే అక్కడ వారు కనెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి దాని గురించి బుక్ రాయడానికి వారు సిద్ధంగా ఉన్నా కానీ అక్కడ మాస్టర్స్ దేవదూత ఏం చెప్తుందంటే అంటే ఇప్పుడు ఆ డైమెన్షన్‌కి సంబంధించి శక్తి, అవగాహన ఆ యొక్క ఎనర్జీ కావాలి. వారు చెప్పేది అర్థం చేసుకునే స్థితి ఉండాలి. ఆ ఆత్మస్థితి ఉన్నప్పుడు మాత్రమే అది నేను చెప్పగలుగుతానని చెప్పి చెప్తున్నారన్నమాట. చూడండి మనకు కూడా అంతే కదండీ! మన స్థితిని బట్టే కదా! మనం ఎప్పుడైతే మన స్థితిలో మార్చుకుంటూ ఉంటామో ఆహ్, ఆటోమేటిక్‌గా మనకి యూనివర్స్ నుంచి వచ్చే సహాయం వస్తూనే ఉంటుంది. మన చుట్టూ కూడా వ్యక్తులు కూడా దాని దగ్గర మారుతూ ఉంటారు. ఇది మనం ప్రాక్టికల్‌గా చేసిందంటే చూడండి మనం ధ్యానంలోకి రాకముందు మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ, లేదంటే బంధువులు కానీ, లేకపోతే ఏదైనా వాతావరణం చూడండి. ఆటోమేటిక్‌గా మన మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత ధ్యాన సాధన చేస్తున్నప్పుడు మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటదో ఆటోమేటిక్‌గా మనకు అవసరం లేని వ్యక్తులు ఆ పరిస్థితులకు తగ్గట్టుగా అంటే వాటంతటికి అవే దూరం అయిపోతాయన్నమాట. అలానే ఇక్కడ నేను అర్థం కావడం కోసం ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. సో, అలానే చెప్తున్నారన్నమాట. అంటే మన స్థితిని బట్టి అంటే ఆ డైమెన్షన్‌కి సంబంధించి ఎప్పుడైతే ఆ శక్తి, సామర్థ్యాలు మనకుంటాయో వారు చెప్పింది మనం అర్థం చేసుకోడానికి ఉన్నప్పుడు నేను చెప్తానని చెప్తున్నారన్నమాట. ఇప్పుడు మనకేదన్నా ధ్యానంలో అనుభవం వచ్చినా గాని, చేసినా కానీ, ఏదైనా చేసినా కానీ మనం ఏం చేస్తాము? అంటే ఇప్పుడు అప్పుడే ధ్యానంలోకి వెళ్ళినోడికి అనుభవం చెప్పామనుకోండి, మనకొచ్చిన పెద్ద అనుభవం వాడికి అర్థం కాదు. అదే ఒక మాస్టర్ దగ్గరో, ఎక్కడో మనం చెప్పామనుకోండి, దానికి వివరణ అనేది చెప్తారన్నమాట. అంటే ఆ స్థితిలో ఉన్నవాళ్ళు చెప్పినప్పుడు మనం అది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాంమాట. అలానే ఇక్కడ చెప్తున్నారు మనకి. ఎకో బైడెన్ గారు గూడా దేవదూత అదే చెప్తుందన్నమాట. కొన్ని నెలల తర్వాత నేను ఆత్మతో ప్రయాణం చెయ్యకుండానే భౌతిక భౌతికంగా ఐదో తలాన్ని చూడగలిగాను. నా దృష్టిని అక్కడ కేంద్రీకరించాను. అంటే నా దివ్య దృష్టితో అక్కడంతా చూడగలిగాను. మొదట నాలుగో తలం చూసిన తర్వాత అక్కడి నుంచి ఐదో తలానికి ద్వారం కనిపించింది. ఒకానొక దేవదూత నాకు ఈ ప్రయాణంలో సహకరించిన మాదిరిగా ఆవిడని కూడా ఒకానొక ఉనికిలాగా అనుభూతి చెందాను. ఇంతకుముందు చెప్పారు కదండీ! తను మరణించిన ఫ్రెండ్‌ని చూసాను. తను ఉనికి ఎలా ఉందో, ఇక్కడ ఐదో ద్వారం అనేది వారికి కనిపించిందంట. కనిపించినప్పుడు అక్కడున్న దేవదూత అని చెప్తున్నారు. వారి యొక్క ఉనికి కూడా అలానే కనిపించిందని చెప్తున్నారన్నమాట. అయితే ఇక్కడ మనకి అంతకుముందు మనకి ఎకో బైడెన్ గారేంటి తన శరీరాల్లో నుంచి ఆత్మ దేవదూత సహాయత ఆ లోకంలోకి వెళ్లారన్నమాట. అయితే ఇక్కడేంటి వారు చెప్పారు కదా! గురువులు మాస్టర్ ఏం చెప్పారు? "ఆ స్థితికి నువ్వు వచ్చినప్పుడు మాత్రమే నీకది అది చెప్పడం అవుతుందని" చెప్పన్నారు కదా! అయితే మన ఎకో బైడెన్ గారు వేరే ప్రయత్నం ఏం చేయకుండా తను ధ్యాన సాధన చేస్తూ చెప్పింది అంగీకరించారు ఇక్కడ. యాక్సెప్ట్ చేసి అంగీకరించి ఆహ్, వారు శరీరంలో ఉండే దివ్య దృష్టి ద్వారా అంటే థర్డ్ ఐ ద్వారా భూలోకంలో ఉండే పై లోకాల్లో ఏముందో ఏంటి గ్రహించగలిగే శక్తిని సంపాదించారు వారు. ఆహ్, సో, అది చెప్తున్నారు. చెప్తూ ఆ దేవదూత తెరవబడిన ఒకానొక ద్వారం వైపు చూపించి తనను అ అనుసరించమని చెప్పారు. ఆ ద్వారం ఎప్పుడూ తెరవబడే ఉంటుందని, ఎవ్వరైనా ఆ ద్వారం గుండా ఉన్నత తలానికి వెళ్ళవచ్చని, అయితే ఆ ద్వారం ఆధ్యాత్మికంగా ఎదిగిన వారికి మాత్రమే కనబడుతుందని చెప్పారు.
చెప్పింది. అక్కడ చుట్టూ చాలామంది దేవదూతలు ఉన్నారు. కానీ నాలుగో తలంలో కనిపించిన మాదిరిగా కాకుండా వారు ఎక్కువ చైతన్యాన్ని కలిగి ఉన్నారు. వారు చాలా గంభీరంగా కనిపించారు. ఆ తలంలో ఎక్కువ చైతన్యాన్ని అనుభూతి చెందినప్పటికీ అక్కడ శక్తి చాలా తేలికగా అనిపించింది. అక్కడ ప్రదేశం చూసాక ద్రవ పదార్థం జ్ఞప్తికి వచ్చింది. ఆ ప్రదేశం చూసాక ద్రవ, వాయు పదార్థాల మిళితంగా ప్రతి ఒక్కటి తేలుతున్నట్లు అనిపించింది. ఐదో తలంలోని ఆత్మలు ఒకానొక ఉనికిలాగా ఉండి, కావాల్సిన రూపంలోకి మారగలవని దేవదూత చెప్పింది. ఫ్రెండ్స్ ఇక్కడ చాలా క్లియర్‌గా చెప్తున్నారు. అంటే దేవదూత ఏం చెప్తుందంటే మన ఎకో బైడెన్ గారికి ఆహ్ నాలుగో తలంలో వీరు భౌతిక దివ్య దృష్టితో చూసారు కదండీ! చూసినప్పుడు ఆ ఉన్నత తలాలకి ఐదో ద్వారం అంటే అది ఏం చెప్తున్నారంటే ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి వెళ్ళడానికి ఎలిజిబిలిటీ ఉంది. కానీ ఇక ఏం చెప్తున్నారంటే ఆ శక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ ద్వారం కనిపిస్తదట. అంటే ఇప్పుడు చూడండి మూడో తలం ఉన్న వాళ్ళకి అది చూసారనుకోండి, ఫిఫ్త్ డైమెన్షన్ ఉన్న డోర్ ఏదైతే ఓపెన్ అయిందో అది వారికి కనిపించదు. ఎప్పుడైతే మనం శక్తి కానీ, ఆ ఎనర్జీ కానీ మనకి ఆ స్థితికి వచ్చినప్పుడు ఆధ్యాత్మికంగా అంటే ఏకత్వ భావంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఆ యొక్క ద్వారం కనిపిస్తది. కనిపించినప్పుడు మనం వెళ్ళొచ్చని చెప్పి చెప్తున్నారనమాట. ఎకో బైడెన్ గారికి అలా క్లియర్‌గా చెప్తున్నారు. అంటే మన ఎకో బైడెన్ గారికి అంతకుముందు భౌతిక స్థితిలో ఉన్నప్పుడు సారీ అండి. ఒక్క నిమిషం. మనకి యాకోబ్ బైడెన్ గారికి ఆ దేవదూత ఫిఫ్త్ డైమెన్షన్‌కి సంబంధించి అలా వెళ్ళొచ్చని చెప్పి చెప్పింది. అంతకుముందు వరకి యాకోబ్ బైడెన్ గారికేంటి తన ఆత్మ ఆస్ట్రల్‌గా ట్రావెల్ చేశారు కానీ, ఎప్పుడైతే తన శక్తి సామర్థ్యాలని తన స్థితి మార్చుకున్నారో ఆటోమేటిక్‌గా దివ్య దృష్టి ద్వారా ఆ ఫిఫ్త్ డైమెన్షన్ ద్వారం కూడా చూసారుమాట. అది చెప్తున్నారు. అలానే అక్కడున్న ఫోర్త్ డైమెన్షన్‌కి, ఫిఫ్త్ డైమెన్షన్‌కి కంపారిజన్ గూడా చెప్తున్నారు. అక్కడ ఫోర్త్ డైమెన్షన్‌లో వాళ్ళకి అంటే ఆ శరీరం వదిలిన తర్వాత అక్కడ ద్రవ పదార్థంతో కనిపించారు. అలానే వాయు పదార్థం అవన్నీ చెప్తున్నారన్నమాట. అయితే అవన్నీ కూడా ఫిఫ్త్ డైమెన్షన్‌లో ఉన్న ఆత్మలో చైతన్యం చాలా తేజోవంతంగా, శక్తివంతంగా కనిపిస్తున్నాయని చెప్పి ఆహ్, చెప్తున్నారు. కానీ వాటికి అవసరం రాలేదు. అవి ద్రవ, వాయు పదార్థాలు మిళితంగా కదులుతూ ఎంతో ఉన్నత చైతన్యంతో అవి ఆరంభమయ్యి శక్తిగా కలిగి ఉన్నాయి. కానీ అక్కడ చాలా తేలికగా ఉంది. ఐదవ తలంతో పోలిస్తే నాలుగో తలం కూడా చాలా బరువుగా ఉంటుంది. ఇంకా భూమి అయితే చాలా చాలా బరువుగా ఉంటుంది. మొదటిసారి భూమి మీద జన్మ తీసుకునే ఆత్మలు ఇక్కడ శక్తి భారంగా అనిపించడం ఆశ్చర్యమేమీ కాదు. ఫ్రెండ్స్ ఇక్కడ తలాలు అంటే మనం భూమి థర్డ్ డైమెన్షన్ అని జెప్తాం గదా! థర్డ్ డైమెన్షన్‌లో ఫోర్త్ డైమెన్షన్, ఫిఫ్త్ డైమెన్షన్. ఫిఫ్త్ డైమెన్షన్‌తో కంపేర్ చేస్తే ఫోర్త్ డైమెన్షన్ అనేది ఎక్కువ ఆహ్, బరువు కలిగి ఉంటదని, అలానే ఫోర్త్ నుంచి థర్డ్‌కి ఇంకా భూమి ఎక్కువ ఆహ్, భారాన్ని కలిగి ఉంటదని చెప్పి చెప్తున్నారన్నమాట. అయితే ఎప్పుడైతే మనం అక్కడికెళ్తామో అంటే దాని మీ దా నాకిక్కడ అర్థమైందేంటంటే, మన చైతన్యం ఉత్తేజం చెందే కొద్దీ ఆ డైమెన్షన్‌లోకి వెళ్ళినప్పుడు అక్కడ కాంతి, ప్రేమ మాత్రమే ఉంటది. దుఃఖం కానీ, బాధ కానీ, సుఖాలు కానీ అవేమి ఉండవు. అంటే మన ఆహ్, జనన మన చక్రాల నుంచి కర్మ చక్రం నుంచి బయట పడతాం కాబట్టి, అందుకనే అక్కడ ఏకత్వ భావంలో ఉంటాం కాబట్టి, మన యొక్క చైతన్యం అనేది చాలా ఉత్తేజంగా ఉంటది కాబట్టి, ఆ డైమెన్షన్‌కి సంబంధించి అందుకని అక్కడ చాలా తేలికగా అంటే ఇదిగా ఉంటదని చెప్పి నాకు అర్థమైంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఎకో బైడెన్ గారికి దేవదూత అలా చెప్తున్నారన్నమాట. తేలికగా అనుభూతినిచ్చే ఆ శక్తి వివరించమని దేవదూతని అడిగాడు. దానికి ఆవిడ ఐదో తలం ఎక్కువ దివ్య చైతన్యంతో పరమాత్మగా మాదిరిగా అనుభూతి ఇస్తుంది చెప్పింది. అంతే కదండీ! మనం ఈ శరీరాన్ని
లో ఉన్నప్పుడు నేను అన్న భావనతో ఉన్నాము. ఎప్పుడైతే ఇది నేను కాదు, నాలో ఉంది దివ్యాత్మ స్వరూపమే. ఆ పరమాత్మలో ఏదైతే ఉన్నాయో, ఈ ఆత్మలో కూడా అదే ఉన్న సత్యాన్ని ఎప్పుడైతే గ్రహిస్తామో, మనము ఆ పరమాత్మలో ఉన్న లక్షణాలన్నీ అంటే ప్రతిదీ కూడా అంగీకరించి, స్వీకరించి ప్రేమతత్వాన్ని పెంచే స్థితికి మనం కూడా ఎప్పుడైతే భాగంలో ఆ మార్గంలోకి ప్రయాణం చేస్తూ ఉంటామో, ఆటోమేటిక్‌గా మన చైతన్యంలో కూడా కాంతి ఉత్తేజం చెందుతూ ఉంటదని ఇక్కడ మనకి చెప్తున్నారన్నమాట. అక్కడ నుంచి ఐదో తలం నుంచి సారీ అండి. ఎక్కువ దివ్య చైతన్యంతో పరమాత్మ మాదిరిగా అనుభూతినిస్తుంది చెప్పింది. అక్కడ నుంచి ఏడవ తలం వరకు దివ్య చైతన్యం పెరుగుతూ చివరకు పరిపూర్ణమైన ఆ పరమాత్మ శక్తితో నిండి ఉంటుంది. ఐదో తలం నిర్వాణ స్థితికి ప్రారంభం. అంటే ఫస్టు, సెకండు, థర్డు, ఫోర్త్ స్థితులు ఇక్కడ. ఎప్పుడైతే ఐదో తలానికి వెళ్తామో అక్కడ నుంచి నిర్వాణ స్థితి. అంటే ఇక్కడ మనకి చూడండి పత్రిజీ మాస్టర్ ఎన్నో సార్లు మనకి చెప్తారు. నిర్వాణ స్థితికి మనం వెళ్ళాలి అని. ఆహ్, మాస్టర్ ఏం చెప్పారో ఇక్కడ నేను ఇది చదివిన తర్వాత చెప్తానండి. ప్రారంభమని దేవదూత చెప్పింది. పూర్తిగా ఐదో తలానికి చేరిన ఆత్మలకు మరు జన్మ ఉండదని, అక్కడి ఆత్మలకు భూమిపైన జన్మించడం ఇచ్ఛాసారమని, కానీ భూమిపైన ఎక్కువ స్పందనలు ఉండడం వలన ఆత్మ భూమిపై జన్మ దల్చు దలుచుకోవాలని క్లుప్తంగా చెప్పాలి అంటే, ఐదో తలంలో ఎదగడానికి, పాఠాలు నేర్పించడానికి అక్కడ గురువులు ఉంటారు. అంటే ఎప్పుడైతే మనం జనన మరణాల నుంచి మనం బయటపడతాం, ఫిఫ్త్ డైమెన్షన్‌కి వెళ్ళినా కానీ, మళ్ళీ భూమి మీదకి జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. అది ఒకవేళ జన్మ తీసుకోవాలని ఉంటే కనుక ఖచ్చితంగా మన ఇష్ట ప్రకారమే ఉంటది. అది కూడా ఏంటంటే, ఆ డైమెన్షన్‌లో ఏదైతే జ్ఞానాన్ని మనం ఈ గురువుగా కానీ, లేదంటే మనకిష్టం వచ్చినట్టుగా మనం ఎలా అయితే రావాలో మనమే డిజైన్ చేసుకొని రావచ్చు. ఆహ్, ఎ అందుకనే కదా మనకి మాస్టర్సు చెప్తారు. అంటే మనకు సారీ. మన యొక్క జన్మ ప్రణాళిక వేసేటప్పుడు ప్రణాళిక వేసేటప్పుడు గురువులు పక్కనుండి మన యొక్క ప్రణాళికని రచిస్తారని చెప్తారు. అంటే దానిలో మన యొక్క పాత్ర ఏమీ ఉండదన్నమాట. మన ప్రణాళిక ఎలా కావాలో ఏంటో వారే డిజైన్ చేసిస్తారన్నమాట. ఎందుకంటే మనకి అంత జ్ఞానం కానీ అంత ఇది ఉండదు కాబట్టి ఆహ్ ఎప్పుడైతే మనం ఆ జ్ఞానాన్ని సంపాదిస్తాం అంటే చూడండి ఇప్పుడు ఒక గురువుగా రావాలనుకోండి, మన ప్రణాళికని మనమే రాసుకొని రావచ్చు. అంటే లైక్ దట్ ఇప్పుడు బ్రహ్మర్షి పత్రిజీ మాస్టర్ ఉన్నారు. వారి యొక్క ప్రణాళిక వారు కారణం జన్మలు కాబట్టి వారి యొక్క ప్రణాళిక మొత్తం వారే రచించుకొని వచ్చారు. ఎందుకంటే ఈ భూమి మీద దీని గురించి స్ప్రెడ్ చేయడానికి కానీ వారి యొక్క డిజైన్ కాబట్టి వారు ఏం చేయాలో వారికి తెలుసు కాబట్టి వారికంత జ్ఞాన శక్తి ఉంది కాబట్టి అలా రావచ్చని చెప్పి చెప్తున్నారన్నమాట. అలానే నిర్మాణ స్థితి అంటే ఇక్కడ పత్రిజీ మాస్టర్ మనకి కానీ, లేదంటే మన గురువులు గాని ఏం చెప్తున్నారంటే, చూడండి మనం ఎప్పుడు ఏం చేస్తాము, కంపారిజన్ చేసుకుంటూ ఉంటాము. అంటే నేను మెడిటేషన్ చేస్తున్నా కానీ, అవతల వాళ్ళు చెయ్యకపోయినా కానీ వాళ్ళెంతో ఆనందంగా ఉన్నారు. వాళ్ళకి ఏంటి లైఫ్‌లో అన్నీ వస్తున్నాయి. నేను ఎంత మార్చుకున్నా కానీ నా జీవితంలో ఏది మారలేదు. అన్నీ ఇలానే ఉన్నాయనంటే అక్కడ కంపారిజను. అంటే ప్రతిదాన్ని అంటే మనం యాక్సెప్ట్ చేయలేకపోవడం మాట. ప్రతిదాన్ని ఆహ్, వ్యక్తులతో అవ్వచ్చు, పరిస్థితులతో కావచ్చు, ఏదైనా కావచ్చు. ద్వంద్వత్వ భావం కాకుండా మనం కంపారిజన్ ఎప్పుడైతే చేసుకుంటామో అలా చేసుకోకుండా అంటే యెస్. నీ యొక్క డిజైన్ ఏంటో ఎప్పుడైతే మనం ధ్యాన సాధన చేస్తూ మనం ఏ పర్పస్ కోసమైతే వచ్చామో ఆ పర్పస్ గురించి మనం ఆలోచిస్తూ భౌతికంగా అంటే నిర్మాణ స్థితిలో అంటే కుటుంబ బాధ్యతను అంటే భౌతిక జీవితము, ఆధ్యాత్మిక జీవితం 2 బ్యాలెన్స్ చేసుకుంటూ, మనం వచ్చిన పర్పస్ ఏంటి? మన భౌతికంగా ఏం చేయాలి? ఆధ్యాత్మికంగా ఏం చేయాలి? అన్న పర్పస్ మనం అలా అవగాహన చేసి ముందుకు ఎప్పుడైతే ఎళ్తూ ఉంటామో, అది ఫిఫ్త్ డైమెన్షన్‌కి ఆరంభం అని చెప్తున్నారన్నమాట. ఆహ్, అది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే, నాలుగో తలంలోని ఆత్మలు కర్మలు ఉంటాయని వాటిని తీర్చుకోవడానికి మళ్ళీ, మళ్ళీ జన్మిస్తూ ఉంటాయని దేవత చెప్పింది. ఫోర్త్ డైమెన్షన్ వరకి కూడా కర్మలుంటాయి. ఆ కర్మల్ని మళ్ళీ మనం
తీర్చుకోవడానికి మళ్ళీ ఈ భూమి మీదకి జన్మ తీసుకుంటూ వస్తూ ఉంటాము. ఐదో తలంలోని ఆత్మలకు కర్మలు ఉండవని, అవి శారీరక బాధల నుంచి విముక్తి పొందుతాయని చెప్పింది. మరికొన్ని ఆత్మలు ఐదో తలానికి చెందినవి అయినప్పటికీ భూమి మీద జన్మించి అందరికీ ఆదర్శంగా ఉంటూ ఎలా జీవించాలో నేర్పించడానికి వస్తూ ఉంటాయని చెప్పింది. వారినే మనం దైవాంశ సంభూతులుగా భావిస్తూ ఉంటాం. వారు కర్మచక్రాన్ని దాటేసి మనల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి భూమిపైన జన్మిస్తారు. అంటే నాలుగో తలం వరకు మాత్రమే కర్మచక్రం అనేది ఉంటది. ఫిఫ్త్ డైమెన్షన్‌కి వెళ్ళినప్పుడు ఆ కర్మచక్రం అంటే కర్మలనేవి ఉండవమాట. ఇంక మన ఇష్టం. ఇప్పుడు చెప్పాం కదండీ! ఇప్పుడు మనకి స్వామి వివేకానంద కానీ వీళ్ళందరూ అంటే ఎవరైతే ఎన్‌లైట్‌మెంట్ పొంది ఆత్మ సాక్షాత్కారం పొందారో వాళ్ళందరూ కూడా ఏంటంటే వారిష్ట ప్రకారమే ఇక్కడ భూమి మీద అంటే ఎవరైతే ఈ అజ్ఞానంలో ఉండి ఈ ఆధ్యాత్మిక వైపు లేకుండా ఉన్న సిట్యుయేషన్‌లో అలాంటి గొప్ప మాస్టర్స్ వచ్చి ఇలా జీవించి జ్ఞానాన్ని అందించి వెళ్తారు. మరి పత్రిజీ మాస్టర్ కూడా అంతే కదండీ! అంతకుముందు 1919లో కానీ, 95లో కానీ మెడిటేషన్ గురించి ఇంత స్ప్రెడ్డింగ్ అనేది లేదు. ఎప్పుడైతే మాస్టరు ఆహ్, వారి యొక్క జర్నీని అందరూ తెలియాలని వారి యొక్క డిజైన్‌లో ఉంది కాబట్టి, ఆ ప్రణాళిక ప్రకారం ఎంతో మందిని ఈ ధ్యానంలోకి తీసుకొచ్చి, దేశాలు మొత్తం కూడా పత్రిజీ మాస్టర్ అంత అద్భుతంగా ఆహ్, ధ్యానం ప్రతి ఒక్కరూ చేయొచ్చు. ధ్యానం చేస్తేనే అన్నీ తెలుస్తాయి అని చెప్పి ఎంతో అద్భుతంగా మనకి అందించి వెళ్ళిన గొప్ప గురువు మాస్టర్. అలాంటి మాస్టర్స్ అలా వచ్చి మనకి నేర్పించి ఎళ్తారని చెప్పి చెప్తున్నారన్నమాట. ఐదో తలంలో నివసించేవారు రాగద్వేషాలకు అతీతులు. పరమాత్మను కానీ, తోటివారిని కానీ దూషించకుండా ఒకరితో ఒకరు పోల్చుకోకుండా భావోద్వేగాలకు లోనవ్వడం లాంటి తక్కువ స్థాయి ఆలోచనలు కలిగి ఉండక లేమితనం, సంకుచిత భావాలు చూపించరు. అక్కడి ఆత్మలు తమను అనంతమైన శక్తితో సృష్టించబడిందని తెలుసుకుంటారు. మరి ఇక్కడ చూడండి మనం ఈ డైమెన్షన్‌లో ఏం చేస్తాము? దుఃఖంతో ఉంటాం, బాధతో ఉంటాము. రాగద్వేషాలతో ఇవన్నీ ఉంటాం. కానీ ఫిఫ్త్ డైమెన్షన్‌లో ఉన్న వ్యక్తులు అలాంటి లక్షణాలు ఏమీ ఉండవంట. పరమాత్మ స్థితికి ఎలా అయితే ఉంటారో, ఎలాంటి భావనతో ఉంటారో అలాంటి భావనతో ఉంటారని చెప్పి చెప్తున్నారు. ఫ్రెండ్స్ మరిక్కడ మనం నిజంగా ఇలాంటి బుక్‌లో ఇంత అద్భుతంగా ఎకో బైడెన్ గారు మనకి ఎంతో అద్భుతంగా చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ స్థితులన్నీ మనం మార్చుకుంటామో, అద్భుతంగా మనం ఆ స్థితికి వెళ్తే మనం ఈ బుక్ చదవడం వల్ల మనం ఏ స్థితిలో ఉన్నామో అర్థమవుతది ఫ్రెండ్స్. మనం ఏ స్థితిలో ఉన్నామో, మనం ఏ స్థితికి మార్చుకోవాలో కూడా చాలా అద్భుతంగా చెప్తున్నారు. వారి గురించి ఎదుటివారి గురించి పూర్తి అవగాహన కలిగి ఉండి, ఎల్లప్పుడూ అందరిలో సా సామాన్య భావాన్ని పెంపొందించడానికి దృష్టి సారిస్తారు. వారు పూర్తిగా మానవాళికి సహాయపడుతూ, వారి సమానత్వ మార్గంలోకి తీసుకురావడానికి కృషి చేస్తూ ఉంటారు. ఆత్మ, పరమాత్మ ఒకటేనన్న పూర్తి ఎరుకతో ఉంటారు. వారు పరమాత్మతో జవాబుదారీ. తనతో ఉంటూ వినయ విధేయతలను చూపుతూ పరమాత్మ చెప్పినట్లు ఆచరిస్తూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మరి ధ్యాన సాధన చేస్తున్నప్పుడు, మెడిటేషన్ చేస్తున్నప్పుడు మనం మాస్టర్స్ నుంచి సందేశాలు పొందుతాము. అంటే వారి యొక్క గైడెన్స్ తీసుకుంటూ ఉంటాము. ఆ గైడెన్స్ తీసుకున్నప్పుడు మనం ఎదుగుతూ ఉంటాం కదా! అలా సహాయం చేస్తూ ఉంటారని చెప్పి చెప్తున్నారు. ఐదో తలంలో మాటలతో కాకుండా టెలిపతి ద్వారా సంభాషిస్తారని, ఊపిరి పీల్చవలసిన అవసరం, నోరు తెరవవలసిన అవసరం కూడా ఉండదని దేవదూత చెప్పింది. ఆవిడ నాకు ఒకానొక రకమైన ద్రవ పదార్థం గురించి చెప్పింది. కానీ నాకది పూర్తిగా అర్థం కాలేదు. ఆ ద్రవ పదార్థం భూమిపైన దొరికే నీటికి భిన్నంగా ఉంటుందని, అక్కడ లభించే నీటిని గురించి సరైన అవగాహన మనకు ఇంకా రాలేదని చెప్పింది. మనం ఇక్కడ ఆలోచించిన తర్వాత పని చేస్తామని, మన అవగాహన శక్తి ప్రాథమికంగానే ఉంటుందని ఆవిడ అన్నారు. ఇంకేం చెప్తున్నారంటే ఐదో తలంలో అంటే మనం ఐదో తలంలో ఉన్నామా అక్కడ అంటే మాట్లాడడం గాని, చేయడం కానీ ఉండదు. టెలిపతి మాట. అంటే మన ఇన్‌స్టిట్యూషన్ చెప్తూ ఉంటది గదండీ! అది అలా ఆ లోకంలో ఉంటారని చెప్పి చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా మందికి కూడా ఈ యొక్క అనుభవం నాకు తెలిసి చాలా మందికి ఈ అనుభవం ఎక్స్‌పీరియన్స్ అయ్యుంటారని నేను అనుకుంటున్నాను. చూడండి మనం ఏదైనా మెడిటేషన్ క్లాస్ కానీ లేదంటే మాస్టర్స్ ఈరోజు మాస్టర్ ఇది చెప్తారేమో మనం అనుకుంటాము. మనసులోనే అనుకుంటాం. కానీ అది ఎదుటి వాళ్ళకి తెలిసిపోతే ఆ రోజు అదే జరుగుతదన్నమాట.
నాకైతే చాలా ఎక్స్‌పీరియన్సెస్ అండి. సో, వా ఆటోమేటిక్‌గా ఏంటంటే మాట్లాడుకోవడం గాని, చేయడం కానీ ఏమీ ఉండదు. కానీ మనకర్థమవుతది. మనం అది రీచెక్ చేస్తాం మాట. అలా మనకి టెలిపతి మాట. అలా అంటే చూడండి, మనం ధ్యానం చేసేటప్పుడు ఆ స్థితి నుంచి మన స్థితి ఎలా మార్చుకుంటాము అని తెలుసుకోవడానికి మనకు మనం ఓన్‌గా ఇక్కడ కీ పాయింట్స్ చక్కగా చెప్తున్నారు. మనకు మనం బై సెల్ఫ్ చెక్ చేసుకుంటే గనక, మనం కనుక ఆ స్థితిలో ఉన్నామంటే, అంటే ఫిఫ్త్ డైమెన్షన్‌కి సంబంధించిన లక్షణాలు, క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, దానిలో ఒకటేం చెప్తుందంటే టెలిపతి. సో, అది కనుక మనకి ఎవరికైనా అనుభూతి చెందితే గనక ఖచ్చితంగా ఫిఫ్త్ డైమెన్షన్‌కి రీచ్ అవుతున్నారని అర్థమని నాకు అర్థమైంది ఫ్రెండ్స్. సో, తర్వాత ఇంకేం చెప్తున్నారంటే, ఐదో తలంలో దుఃఖం అనేది లేదని, అది నాలుగో తలంతోనే అంతమైపోతుందని చెప్పింది. మనకసల భూమి పైన అవగాహన కూడా లేని క్షమాగుణం ఈ తలంలో ఆచరించబడుతుంది. ఉన్నత తలాలలో విభిన్నమైన చట్టాలు క్రమ పద్ధతిలో ఉంటాయి. కనుక మనం వాటిని గౌరవిస్తూ ఉంటాము అని దేవదేవత చెప్పింది. ఫ్రెండ్స్ అందుకనే గదా! మన ఆధ్యాత్మికంగా గతంలో అజ్ఞానంతో చేసిన దానికి మనం కర్మ విపాక ప్రక్రియలు చెప్తూ ఉంటాము. క్షమించమని, క్షమ అడగమని. అలానే మనలో ఉన్న తత్వాలున్నాయి. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. ప్రతి ఒక్కరిని అంగీకరించాలి. ఇవి మనం ఎందుకంటే ఆ తత్వాలు మనం నేర్చుకున్నప్పుడు ఆ స్థితికి వెళ్తామని. అక్కడ అదే చెప్తున్నారండి. అంటే ఆ డైమెన్షన్‌లో ఆహ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకడితో కంపారిజన్ అనేది చేసుకోరు. ప్రతి ఒక్కరిని కూడా ఏకత్వ భావంతోనే చూసే స్థితిలో ఉంటారు. ఉంటారు కాబట్టి ఆహ్, వారు ఇవన్నీ కూడా మనకి చెప్తున్నారు. ఐదో తలంలో ఉండే లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తున్నారనమాట. ఐదో తలంలో వాతావరణం నాలుగో తలం మాదిరిగానే ఉంటుంది. కాకపోతే అంతకంటే ఎక్కువ ఆనందం, ఆహ్లాదాన్ని కలిగించే ప్రకృతిలో నిండి రంగులు మృదువుగాను, సున్నితంగాను ఉంటాయి. అక్కడ అంతా మనల్ని బలంగా పడేసే ప్రేమతత్వం ఆవరించి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆత్మలకు కర్మలుండవు. వాటిని ఏమి ముఖ్యమో వాటి మీదే దృష్టి కేంద్రీకరిస్తాయి. కారణం ఏదైనా కావచ్చు. కానీ ఐదో తలం అంతా నాలుగో తలంలో లేని ప్రకాశంతో, నిర్మలమైన చైతన్యంతో నిండిపోయి ఉంటాయి. ప్రేమతత్వం మాత్రమే ఉంటదని చెప్తున్నారు. అంతే కదా! ఏదైనా పని చేయాలంటే దాని మీదే దృష్టి పెడతారంట. అందుకనే మనకి పత్రిజీ మాస్టర్ గాని, లేదంటే వంశీకిరణ్ మాస్టర్ గాని, మన మాస్టర్స్ పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఏం చెప్తారంటే, వర్తమానంలో ఉండండి. చేసే పని మీద మాత్రమే మీరు ఉండండి. అంటే ఇప్పుడు వంట చేస్తున్నామనుకో, ఆ వంట మీద పూర్తి ధ్యాస ఉండాలి. వేరే పిల్లలకి చదువు చెప్తున్నామనుకోండి దాని మీద ధ్యాస ఉండాలి. అంటే మనం ఏ పని మీదైతే చేస్తున్నామో, ఆ పని మీద మాత్రమే మనం అలా చేస్తూ ఉంటే అద్భుతంగా మనం మనలో చైతన్యం మారుతూ ఉంటది. వర్తమానంలో ఉంటాం కాబట్టి మన శక్తిని ఎక్కువగా గ్రహిస్తూ ఉంటాము. అదే చెప్తున్నాను. నాలుగో తలానికి, ఐదో తలానికి ఎక్కువ తేడా ఏమి ఉండదు. కాకపోతే చైతన్యంలో కాంతివంతం ఎక్కువుంటదని చెప్పి ఆహ్, చెప్తున్నారు. అక్కడ ఉన్న ఆత్మలన్నీ కూడా ప్రేమ ఎంతో బాగా గాఢమైన ప్రేమతో శక్తితో ఎందుకుంటాయంటే, వారు చేయవలసిన పని మీద మాత్రమే దృష్టి పెడతారు. వేరే వాటి మీద దృష్టి పెట్టరని చెప్తున్నారు. అందుకనే ఫ్రెండ్స్ మన గురువులు కూడా అన్నీ మనకి చక్కగా ధ్యానం చేయాలి. అన్ని కీ పాయింట్స్ అన్నీ మనకు అందించారన్నమాట. మనం ఎంత నేర్చుకునుంటే చక్కగా చూడండి ఇప్పుడు మామూలుగా ఉండి మనం ఆహ్, అంటే భూమి మీద ఇప్పుడు ఫిఫ్త్ డైమెన్షన్‌లోకి మారుతుందని చెప్పి మనం ఇక్కడుండి అంటే ఈ శరీరంలో ఉండి చక్కగా ధ్యానం చేస్తూ అన్నీ నేర్చుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే నాలుగో తలానికి చెందిన ఆత్మలు మళ్ళీ భూమి మీదకు రాకుండా ఎలా ఐదో తలానికి ఎదగాలో నేర్పించడానికి ఎంచుకున్నారని దేవదూత చెప్పింది. భూమిపైన నివసించడం ఆత్మకు ఎంతో కష్టంగా ఉంటుందని, అయినా మళ్ళీ ఇటువంటి భారమైన శక్తిని కలిగి ఉన్న లోకంలో జన్మ తీసుకోబోరని ఇతరులను కూడా ఆ పని చెయ్యబోరని చెప్పారు. ఐదో తలానికి చెందిన ఆత్మలు మానవ జాతికిని ఉద్ధరించడానికి ఆసక్తి చూపిస్తామని దేవదూత చెప్పింది. నాకు ఆరో తలం గురించి తెలుసు తెలియచేస్తారేమోనని దేవదూతని అడిగాను. ఆవిడ నేను ఆ తలం గురించి అర్థం చేసుకోవడం కష్టమని చెప్పింది. నాకు అనిపించిందేమిటంటే, ఆరో తలం మనల్ని పరమాత్మకు ఇంకా దగ్గర చేస్తుందని, పైన తలాలకు వెళుతున్న కొద్దీ మనం ఆ సృష్టికర్తలో ఏకమైపోతామని నాకు అవగతమైంది.
ఫ్రెండ్స్ అంటే చూడండి మన అక్వామారిన్ గారు ఫిఫ్త్ డైమెన్షన్ దాని గురించి తెలుసుకున్న తర్వాత, సిక్స్త్ డైమెన్షన్ దాని గురించి చెప్పినప్పుడు, అది అవగాహన చేసుకునే శక్తి చెప్పలేదమాట. అయితే మన ఎకో బైడెన్ గారు ఏమనుకున్నారంటే, ఇంకా పరమాత్మ స్థితికి దగ్గరికి వెళ్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ అర్థం అవ్వడానికి హ్మ్. నాకు ఏం చెప్పాలనిపించిందంటే, చూడండి ఇప్పుడు మనం కలల ద్వారా డ్రీమ్స్ చూసుకుంటూ ఉంటాము. డ్రీమ్స్‌లో గత జన్మల్లో ఎవరు ఏ వ్యక్తులు ఎలా ఉంటారో మనకు తెలీదు. ఎందుకంటే మనం మర్చిపోతాం గాబట్టి, ఈ జన్మలో ఉన్న వ్యక్తులు మాత్రమే తెలుస్తారు కాబట్టి. అందుకనే మనకి గతంలో చేసిన దుష్కర్మని ఇప్పుడు ప్రెజెంట్ వ్యక్తులను పెట్టి చూపిస్తారు. ఎందుకంటే వారు తెలుసు కాబట్టి. అలానే ఇక్కడ కూడా అంటే మన స్థితిని బట్టి ఎప్పుడైతే మనం ఆహ్, ఆహ్, స్ మనకు తెలిసిన వ్యక్తులైతేనే అవగాహన చేసుకుంటాం. ఎప్పుడైతే అది అవగాహన చేసుకునే స్థితి లేదనుకోండి, మనం అర్థం చేసుకోలేం కాబట్టి, అలానే డైమెన్షన్ కూడా అంటే మన ధ్యాన సాధన చేసే కొద్దీ, మన శక్తిని, మన తత్వాన్ని మార్చుకునే కొద్దీ, ఆ పరమాత్మ తత్వంలోకి అక్కడ డైమెన్షన్ బట్టి స్థితులు మారుతూ ఉంటాయి కాబట్టి, అందుకనే ప్రతి దానిలో అక్కడికి మన స్థితిలోకి వెళ్ళే కొద్దీ అక్కడ మాస్టర్స్ ఆత్మ సాక్షాత్కారం పొందిన ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తారంటే, ప్రతి దానిలోనే నేనే ఉన్నానని చెప్తారు. అంటే ఆ స్థితికి వెళ్ళినోళ్ళకి అది అర్థమవుతదన్నమాట. ఆ అనుభూతి చెందిన వాళ్ళకి. అప్పుడు ఆ అనుభూతి చెందిన వాళ్ళు చెప్తున్నారనుకో, అవునా అన్న క్వెషన్ మార్క్ ఉంటది మనకి. మనం కూడా ఆ స్థితికి వెళ్ళినప్పుడు, ఆ అనుభూతి చెందినప్పుడు, మనం కూడా అది ఆహ్, ఫీల్ అవుతాం ఫ్రెండ్స్. నాకు అన్ని తలాల గురించి పూర్తిగా తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. నాకు ఒక తలను గురించి పూర్తిగా అవగాహన కలిగేలాగా ఆవిడ వివరించగలరేమోనని దేవదూతని అడిగాను. ఒక తలాన్ని వివరించడం కంటే, ఆయా తలలోని ఆత్మస్థితి ఆ తలాన్ని ప్రతిబింబిస్తుందని ఆవిడ అన్నారు. అంటే మన ఎకో బైడెన్ గారు ఏం చెప్పారంటే, ఒక్క డైమెన్షన్ గురించైనా పూర్తిగా నాకేమైనా వివరించగలుగుతారా అంటే, దాని గురించి కన్నా కానీ ఆత్మ స్థితుల యొక్క బట్టి తలాన్ని వారు ఏ తలంలో ఉన్నారని ఆహ్, చెప్తానని చెప్పారట. ఆహ్, సో, ఫ్రెండ్స్ ఇక్కడ ఆత్మ యొక్క స్థితుల గురించి చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకి ఈ ఎకో బైడెన్ గారు చాలా అద్భుతమైన అడిగారు. వారు కూడా చాలా అద్భుతంగా ఈ తలాలను బట్టి మనం ఇప్పుడు ప్రెజెంట్ మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ తలంలో ఉన్నామో మనకి అర్థమవుతది ఫ్రెండ్స్. మొదటి తలంలో ఉన్న ఆత్మలు స్వార్థపూరితంగా ఉంటాయి. అన్ని జీవరాశులు ఒకదానితో ఒకటి అనుబంధాన్ ఆహ్, అనుబంధించబడ్డ విషయం వారికి తెలీదు. అది కేవలం తమ గురించి మాత్రమే ఆలోచిస్తాయి. ఎప్పుడు భయంతో బతుకుతూ, సంకుచిత తత్వంతో ఉంటూ, అన్నీ తమ సరిగానే చేస్తూ ఉంటాయి. మనమందరం మంచి, ఏది చెడు, ఏదో తెలియచేసే వీక్షణ జ్ఞానంతో సృష్టించబడ్డాం. కానీ మొదటి తలంలో ఆత్మలు ఆ విషయాన్ని పట్టించుకోకుండా ప్రవర్తిస్తూ ఉంటాయని దేవదూత చెప్పారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే మొదటి తలంలో ఉన్నవాళ్ళేంటంటే స్వార్థంగానే ఆలోచిస్తారు. అంటే నాకే కావాలి. పక్క వాళ్ళు ఎలా ఉన్నా నాకు సంబంధం లేదు. నేను చేసేదే కరెక్టు. నేను ఉన్నదే కరెక్టు. అని వారి స్వార్థం దాని గురించి మాత్రమే ఆలోచిస్తూ అంటే వాళ్ళు జ జీవహింస చేస్తూ ఉంటారు. నాన్ వెజ్ తింటూ ఉంటారు. అన్నీ ఇంకంతే. అంటే వాళ్ళు జనరల్‌గా ఏంటంటే ఈ స్పిరిచ్యువల్ గురించి గాని, దేవుడి గురించి కానీ ఏదైనా చెప్పినా గాని అవేమీ లేవు. ఇదే జన్మ. అంటే ఒక జన్మే ఉంటది. ఇంకా జన్మలుండవు. సో, ఉన్న జన్మని చక్కగా ఆనందిద్దాము, చేద్దాము. మళ్ళీ జన్మ ఉంటదో లేదో అని వాళ్ళ భావన అలానే ఉంటది. ఎందుకంటే అలాంటి ఆ స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా మొదటి తలానికి సంబంధించిందని ఇక్కడ మనకి చెప్తున్నారన్నమాట. అలానే వాళ్ళేంటంటే ప్రకృతితో కానీ, అలా కానీ అసలు వాటికేం సంబంధం ఉండదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే స్వార్థంగా ఆలోచిస్తారు. వాళ్ళు బాగున్నారా అంతే. పక్క వాళ్ళ గురించి సంబంధం ఉండదన్నమాట. అలానే రెండో తలం ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారని చెప్తున్నారన్నమాట. రెండో తలంలో ఉన్న ఆత్మలు మనను విప్పి మనసు విప్పి ఎదుటి వారితో మాట్లాడడం మొదలుపెడతాయి. వారి స్వార్థం, భయం కాస్త తక్కువగా ఉంటాయి. సహాయ సహాయానుసారం ఒకరిని ఒకసారి మొదటి తలంలోకి ఆత్మతలం ప్రవర్తిస్తూ ఉంటాయి. ఈ తలంలో ఆత్మలు కేవలం తమ గురించే కాకుండా ఎదుటివారి గురించి కూడా ఆలోచిస్తూ, ఎదుటివారు కూడా తమ జీవితంలో భాగమే అని తమ ఆనందానికి ఏమాత్రం అడ్డు కాబోరని తెలుసుకుంటారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే రెండో తలంలో ఉన్న వ్యక్తులు స్థితిలో ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారంటే, అప్పటి వరకు మొదటి తలంలో నుంచి రెండో తలంలోకొచ్చిన వ్యక్తులు స్వార్థంగా మాత్రమే తన గురించి ఆలోచించకుండా ఓ పక్క వ్యక్తి గురించి కూడా ఆలోచించడం మొదలుపెడతారట. అలానే ప్రతిదీ కూడా కొంచెం
ఆహ్, స్వార్థపూరిత నుంచి కొంచెం ఇలా సహాయం చేయొచ్చు, ఇలా ఉండొచ్చు. ప్రతిదీ షేర్ చేసుకోవడం అలా అనేది చేస్తారన్నమాట. అయితే అప్పుడప్పుడు మరి ఆ తలంలో ఆ తలంలో అన్ని జన్మలు తీసుకొని అవన్నీ ఉంటాయి కదండీ! అప్పుడప్పుడు కూడా వారు అంటే ఆ వాసనలంటారు కదండీ! అవి ఉండడం వలన వాళ్ళు పూర్తిగా రెండో తలంలోకి ఎరుక స్థితిలో ఉండలేరు. ఇలాంటి లక్షణం ఉన్న వాళ్ళేంటంటే వాళ్ళేం చెప్తారంటే, అంటే అప్పుడు దేవుడున్నాడు. కొంచెం నమ్మడం కానీ, భయంతో ఉండడం గానీ, జనరల్‌గా మనం చూస్తే ఫ్రెండ్స్‌తో కానీ ఇలా మాట్లాడితే, ఇలా తినకూడదు, ఇలా చేయకూడదంటే, అబ్బా! నేనేమి రోజు తినటం లేదు. నేను పండగప్పుడు కానీ, ఫెస్టివల్స్ అప్పుడు నేను తినను. ఎప్పుడో ఒకసారి తింటాను. అదేమి తప్పేం కాదు కదా! అలాంటి స్థితిలో ఉన్నవాళ్ళు. లేదంటే దేవుడి గురించి మనం ఏదో తప్పు చేస్తున్నాము. దేవుడున్నాడని చెప్పి వాళ్ళకి అప్పుడప్పుడే ఆ నమ్మకం అనేది స్టార్ట్ అవుతదని చెప్పి చెప్తున్నారు. రెండో తలంలో ఉన్న వ్యక్తులు అలా ఉంటారని చెప్పి చెప్తున్నారు. అలానే మూడో తలంలో ఉన్న ఆత్మలు నిరంతరం జ్ఞాపకాన్ని జ్ఞప్తికి పెంచుకుంటూ, ఎరుకతత్వాన్ని అర్థం చేసుకుంటూ, మానవత్వంతో జీవిస్తూ భగవంతునితో అనుసంధానం అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. భగవంతుని పట్ల భయభక్తులు కలిగి కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతూ, అనవసరంగా ఎదుటివారిని బాధించకూడదని తెలుసుకుంటూ, మనుగడ పట్ల, ఎదుటివారి పట్ల, ఆ పరమాత్మ పట్ల భయంతో నడుచుకుంటారు. మూడో స్థితిలో ఆ స్థితిలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారని చెప్తున్నారంటే, ఇంకా కర్మ సిద్ధాంతాన్ని మనం ఏదైనా బాధ పెట్టామనుకో మళ్ళీ మనకదొస్తది. ఎందుకు మనం ఆ పని చేయకూడదు, ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు. సో, దేవుడనేవాడు మనకి పనిష్మెంట్ ఇస్తాడు అన్నది ఆ తత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఆ స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా మూడో తలంలో ఉన్నారని చెప్పి చెప్తున్నారన్నమాట. అలానే నాలుగో తలంలో ఉన్న ఆత్మలు సకల జీవరాశుల్లోనూ, జంతువుల్లోనూ, మనుషుల్లోనూ, ఆ పరమాత్మలోనూ ఏకత్వ భావాన్ని కలిగి ఉండి, దానికి అనుగుణంగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ ఆత్మలు 1, 2, మూడవ తలాల్లో ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు ఎదుర్కొని, ఈ తలంలోకి ప్రవేశించిన తర్వాత జీవితం పైన పూర్తి అవగాహన కోసం, వేరొకరి సహాయం కోసం ఎదురు చూస్తుంటాయి. ఎన్నో ప్రశ్నలను అడుగుతూ, ఎక్కువ పుస్తకాలు చదువుతూ, ఆధ్యాత్మిక అన్వేషణ ప్రారంభిస్తాయి. ఇక్కడ చాలా క్లియర్‌గా చెప్తున్నారండి. మన స్థితి ఎలా ఉందో, మనం ఏ తలంలో ఉన్నామో ఇక్కడ మనకు క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చండి. ఏం చెప్తున్నారంటే, నాలుగో తలంలో ఉన్నవాళ్ళు ఎవరిని అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఆ పరమాత్మ ఆహ్ ఉందని, ఏ జీవిని ఏ అంటే ఇప్పుడు మనం అదే కదా చెప్తుంది. వృక్షాలు గాని, జంతువులు గాని ఏ ఒక్కరిని కూడా బాధించకూడదు, చెయ్యకూడదు అన్న తత్వంలోకి వచ్చేస్తామంట. అలానే ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలన్న భావనతో ఉంటామంట. అలా ఎలా మొదటి తలం, రెండో తలం, మూడో తలంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాగా అనుభవించుంటాం కదా! అవన్నీ కూడా ఆహ్ మళ్ళీ అవి ఆ తప్పు చేయకూడదని చెప్పి, అన్వేషిస్తూ ఆధ్యాత్మికంగా ఉంటూ, ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ, అన్వేషిస్తూ అలా ప్రారంభంగా చేస్తూ ఆ స్థితిలో ఉన్నవాళ్ళు అలా ఉంటారని చెప్పి చెప్తున్నారు. ఈ భౌతిక ప్రపంచంలో ఆత్మలన్నీ మొదటి తలంలో ఉన్నంత వరకు అనేక దుర అలవాట్లకు లోనవుతూ ఉంటారు. నాలుగో తలంలోకి ప్రవేశించిన తర్వాత ఆ అలవాట్ల నుంచి బయటపడుతుంటాయి. నాలుగో తలంలో ఆత్మలలో భౌతిక పరమైన అలవాట్లకు మరి ఆధ్యాత్మిక సిద్ధాంతాలకు మధ్య ఆధిపత్యం కోసం సంఘర్షణ జరుగుతుంది. నాలుగో తలంలోని ఆత్మలు ఎంత కష్టపడి వాటి పాత నమ్మకాల నుంచి బయటపడి గట్టి పట్టుదలతో కొత్త దారిలోకి ప్రయాణం మొదలుపెడతాయి. అంతే కదా ఫ్రెండ్స్! ఇప్పుడు మనం కూడా అంతే కదా! అంటే మన ఈ ఆహ్, చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం అవ్వచ్చు, మూఢనమ్మకాలవ్వచ్చు, ఏదైనా వాటి వల్ల మనం బ్లాక్స్ అన్నీ ఏర్పరచుకునుండి ఉన్నాం. ఇప్పుడు అవన్నీ కూడా ధ్యాన సాధన ద్వారా ధ్యానం చేస్తూ చక్కగా మనం సాధన చేస్తూ మన ఆత్మస్థితిని చూసుకుంటూ మనం మార్చుకుంటూ ఉన్నాము. చూడండి ధ్యాన స్థితిలోనే కాకుండా మనకి మాస్టర్ అద్భుతంగా కళల ద్వారా జ్ఞానాన్ని అందించి మనం చేసిన కర్మ చూసుకోవడం, ఆత్మస్థితి చూసుకోవడం, మన ఆత్మస్థితిని మార్చుకోవడం ఇవన్నీ కూడా ఆహ్, మనం మార్చుకోవడానికి కదా వచ్చింది. ఇక్కడ అదే చెప్తున్నారు. ఫోర్త్ డైమెన్షన్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా అలా మార్చుకుంటూ ఉంటారు. ఈ స్థితిలో ఉంటారని చెప్పి చెప్తున్నారనమాట. ఎక్కువ ఆనందాన్ని వెతుకుతూ, కష్ట సుఖాలను ఒకే రకంగా స్వీకరిస్తూ, అన్ని జీవిత పాఠాలన్న జ్ఞాపకంతో వ్యవహరిస్తూ తనతో ఎంతో అద్భుతమైన అభివృద్ధి గమనిస్తాయి. ఈ తలంలో ఉన్న ఆత్మలు సకల జీవరాశులను, ప్రకృతిని, పరమాత్మను సమాన దృష్టితో చూడడం మొదలుపెడతాయి. అంతేకాకుండా ఈ తలంలో మతానికి దూరమయ్యి ఆధ్యాత్మిక వైపు దృష్టి సాధిస్తాయి. భౌతిక ప్రపంచం గురించి తక్కువ ఆలోచిస్తూ ఆధ్యాత్మిక జీవిత
సత్యం, మరణం, పరమాత్మ గురించి విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటాయి. చాలా క్లియర్‌గా చెప్తున్నానండి. అంటే మన భౌతిక ప్రపంచంలో ఆలోచనని తక్కువగా పెట్టి ఎంతసేపటికి ఆధ్యాత్మికంగా ఇంకా ఇంకా ఏం ఎదగాలి, ఇంకా ఏం నేర్చుకోవాలి, ఏం చేయాలన్న తపనతోనే ఉంటామట. ఆత్మ 4 తలం నుంచి 5 తలంలోకి ప్రవేశించే సమయానికి మొదటి 3 తలాలు సమస్యలకి తీరిపోతాయి. కర్మ విమోచనం కలుగుతుంది. ప్రతికూల ఆలోచనల్ని సరిదిద్దుకుంటూ ఆధ్యాత్మిక ప్రయాణం వైపు అవగాహన ఏర్పరచుకుంటాయి. 5వ తలంలోకి ఆత్మలు వాటి జీవితం పట్ల పూర్తి బాధ్యత వహిస్తూ కొత్త కొత్త మార్పులను నిత్యం ఒప్పుకుంటూ ఉంటాయి. వాటికి ఏ ఆశలు ఉండవు. అవి భూమిపై జీవన విధానం పట్ల పూర్తిగా ఎరుకను కలిగి ఉంటాయి. ప్రతి విషయాన్ని చక్కగా చక్కదిద్దుతూ ఎదుటివారికి నేర్పిస్తూ ఉంటాయి. నిరంతరం ఎదగాలన్న బలమైన కోరిక కలిగి ఉంటే, ఎదిగే కొద్దీ తమలో అవగాహన పెంచుతూ ఉంటుంది. ఐదో తలంలో ఆత్మలో ఆ పరమాత్మ సృష్ సృష్టి పరమాత్మ ఒకటే అవగాహనతో ఉంటాయి. ఈ తలంలో ఆత్మలు పూర్తిగా అవగాహన కలిగి ఉండడం వలన ఎ ఎటువంటి సంఘర్షణకి లోను కావు. ఈ తలంలో ఆత్మలు దేవదూతల్లాంటి లాంటి అన్ని భయాలను, సంఘర్షణలను, ద్వేషాన్ని, ఆ జ్ఞానాన్ని జయించిన ఆత్మలు అవి ఉన్నత జ్ఞానాన్ని సమర్పర్జించి అనంతమైన ప్రేమతో ఆ పరమాత్మ సహాయంతో అందరిని స్వస్థత పరచడానికి దృష్టి సహకరిస్తాయి. ఫ్రెండ్స్, యాహ్! ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రతి తలం దాని గురించి చెప్తున్నారు. అంటే ఐదో తలం నుంచి కూడా ఇంకా సిక్స్త్, సెవెంత్ ఈ డైమెన్షన్‌కెళ్ళే కొద్దీ కూడా మన పరమాత్మనికి చాలా దగ్గరగా లోనవుతాము. ఎప్పుడైతే మొదటి తలం, రెండో తలం, మూడో తలంలో ఉన్నప్పుడు, ఆ తలంలో ఉన్నప్పుడు మనం చేసిన కర్మలన్నీ కూడా ఆహ్, ఫోర్త్ స్థితిలోకొచ్చేటప్పుడు మనం అన్నీ కూడా ఆ కర్మ చక్రాల నుంచి బయటపడడానికి మన లెసన్స్ అన్ని నేర్చుకుంటూ ఫిఫ్త్ డైమెన్షన్‌కి వెళ్ళినప్పుడు మనలో ఆ తత్వాలనికి దగ్గరగా, పరమాత్మకి దగ్గరకి వెళ్తూ, ఈ భూమి మీద ఎలా జీవించాలో అంటే చూడండి ఫిఫ్త్ డైమెన్షన్‌కెళ్ళిన తర్వాత మనం నేర్పించడానికి మాత్రమే వస్తాం అని ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నారండి. సో, ఎకో బైడెన్ గారు చాలా అద్భుతంగా మనకి మనం అసలు ఈ టైంలో మనం ఈ డైమెన్షన్ ఈ స్థితిని బట్టి మనం ఏ తలంలో ఉన్నామో మనకు అర్థమవుతుందండి. సో, మన స్థితులను అద్భుతంగా మార్చుకుంటూ, అద్భుతమైన ధ్యానం చేస్తూ, జ్ఞానాన్ని నేర్చుకుంటూ, ఆచరణలో పెడుతూ, ప్రతి ఒక్కరిని అంగీకరిస్తూ, మన స్థితులను మార్చుకుంటూ అద్భుతంగా మనం ముందుకెళ్దామండి. అసలు పత్రిజీ మాస్టర్ ప్రతి క్షణం, ప్రతి సెకను మనకి చెప్పారండి అంటే, ఒకరితో కంపారిజన్ ఒద్దు. నువ్వు ఏ పని మీదొచ్చావో నీ పర్పస్ ఏంటో నువ్వు ధ్యానం చేయి. ధ్యానం చేసుకొని నీ శక్తిని తెలుసుకో. నువ్వొచ్చిన పని ఇక్కడ ఈ బుక్‌లో ఇంకోటేం చెప్పారంటే, మన జన్మ ప్రణాళిక ప్రకారం ఏదైతే వచ్చి ఆ పనిని పూర్తి చేసెళ్తామో, వారు నేరుగా ఫిఫ్త్ డైమెన్షన్‌కి వెళ్తారని గూడా చెప్పారండి. అంటే లాస్టు టైం మనం చూస్తే 'ఎకో బైడెన్' గారి ఫ్రెండు మూవీలో ఒక కమెడియన్‌గా యాక్ట్ చేస్తారనమాట. అంటే తన యొక్క పాత్ర ఏంటి, ఆ జన్మలో ఏంటంటే కమెడియన్‌గానే వచ్చి తన యొక్క ఆహ్, పాత్రని చక్కగా పోషించి ఎళ్ళిపోయాడనమాట. అతను డైరెక్ట్‌గా ఫిఫ్త్ డైమెన్షన్‌కే ఎళ్ళాడు. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే, మన జన్మ ప్రణాళిక ప్రకారం మనం ఏదైతే ఉందో, అంటే ఎక్కువ సాధన చేయాలి, అలా చేయాలని కూడా ఇక్కడ చెప్పట్లేదనమాట. అంటే నీ ప్రణాళిక ప్రకారం కనుక నువ్వు చేసుకున్న పని చేసి వెళ్తే కనుక, నువ్వు ఫిఫ్త్ డైమెన్షన్‌కి వెళ్తామని ఈ బుక్‌లో ఎకో బైడెన్ గారు ఒక చోట క్లియర్‌గా చెప్పారండి. యాహ్! థాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు కొంచెం నేను ఎక్కువ టైం తీసుకున్నాను. ఇంతసేపు ఈ జ్ఞానాన్ని విన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలండి. నిజంగా ఇంతటి అద్భుతమైన బుక్కు మనకి ఎకో బైడెన్ గారు అందించారండి. ఈ బుక్కు చదివితే మనలో మనం చాలా మార్చుకోవచ్చు. ఎరుకు స్థితిలో ఉండి జీవించొచ్చండి. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్.